అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వినబోయే కథ పేరు తల్లి సేవ. రచించిన వారు మురళీధర్ గారు. కథ విందాము. అబ్బబ్బా! ఈ ముసలమ్మతో నానా అవస్థగా ఉంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ తెలివితేటలు తగ్గిపోతున్నాయి. విసుక్కుంది రీట. ఏమిటే అంత అవస్థ నీకు? నేనేం చేశానో చెప్పరాదు అంది తల్లి అంజమ్మ నిర్వేదంగా. నువ్వు నోరు మూసు కూర్చోలేవు. నీతో ఎవరు మాట్లాడారిప్పుడు? అలా అంటావేమిటే రీటా? అమ్మ మాత్రం ఏమందని? చెల్లెలి విసుగుదలకి ఆశ్చర్యంగా అడిగింది మమత. 1-2 రోజులు చుట్టపు చూపుగా వచ్చిపోయేదానివి. నీకేం తెలుసు? ఈవిడతో ఇబ్బందులు భరించే వాళ్లకు తెలుస్తుంది. ఏంటి రీటా అంత మాటన్నావు? వేళకి కాస్త తిని ఒకచోట కూర్చుంటుంది అమ్మ. ఇందులో నువ్వు భరించలేనిది ఏమిటి? తిని ఆవిడ మానాన ఆవిడ పడి ఉంటే సరిపోతుందా? చాకిరీ చేయలేక చస్తున్నా. బీపీ అని, కళ్ళు తిరుగుతున్నాయని పనులు చేయడం మానేసి ఎప్పుడూ పడుకునే ఉంటుంది. ఇంట్లో వాళ్ళు టీవీ పెట్టుకుంటే తొందరగా కట్టేయమంటుంది. ఈవిడ మందులకి నెలకి 1000 రూపాయలు అవుతోంది తెలుసా? కళ్లల్లో ద్వేషం వెళ్ళగక్కుతూ అంది. ఇంత చేస్తే చివరికి మమ్మల్ని సరిగ్గా చూడటం లేదని గోల చేస్తుంది. రమేష్ స్నానం చేసి వస్తూ అన్నాడు. ఏమిటిది మరిదిగారు? మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు? మా చెల్లెలికి కాస్త మాట విసురుతుందని తెలుసుగాని మీరు పెద్దల్ని గౌరవిస్తారని అనుకున్నామే. తెల్లబోయి అంది మమత. ఆ మాటలకి తేరుకుట్టిన దొంగల అటూ ఇటూ చూసి పక్క గదిలోకి జారుకున్నాడు రమేష్. నీకేమమ్మా, ఆ పల్లెటూళ్ళలో సొంత మేడ, పొలం, లంక అన్నీ ఉన్నాయి. పైగా మీకు మాలాగా ఖర్చులుండవు. హాయిగా గట్టున కూర్చుని కబుర్లు చెప్తున్నావు. ఈ హైదరాబాదులో అపార్ట్మెంట్లో అదనంగా ఒక్క మనిషిని భరించాలంటే ఎంత కష్టమో నీకేం తెలుసు? పైగా అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని పిల్లల్ని ఒంటికి మందు రాయమని సత్తాయిస్తుంది. అమ్మ అయితే అయ్యింది గాని పెద్ద సమస్య అయ్యింది అంది రీటా నిష్కర్షగా. మమత మాట్లాడకుండా చెల్లెల్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఆమె మనస్సులో గతం లీలగా కదులుతోంది. నువ్వు కూడా కన్న కూతురువే కదా, ఆవిడ బాధ్యత నీకు మాత్రం లేదా? విసురుగా అంది రీట. అవాక్కైపోయింది. కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు మమత ముఖంలో. ఈ మాట అనటానికేనా ఈ తతంగమంతా అనిపించింది. ఒక్క క్షణం ఆమె మెదడంతా బ్లాంక్ అయిపోయింది. ఏమిటి ఏమిటి రీట అంటున్నది? తనను ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన తల్లి, కన్న తల్లి, ఈరోజు ఒంట్లో బాగాలేకపోతే భారమయ్యిందని చెప్తుందా? అంటే ఇంతకాలం తల్లిని ఇంట్లో ఉంచింది ప్రేమతో కాదా, చాకిరీ చేయించుకోవటానికన్నమాట. ఇది ఇంత స్వార్థంగా ఎలా తయారయ్యింది? దీని మాటల్లోనే తెలుస్తోంది అమ్మ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో. జీవితం సుఖంగా తృప్తిగా సాగకపోతే అమ్మ ఇక్కడ ఎలా ఉండగలదు? భయపడింది మమత. కన్నీళ్లు తుడుచుకుంటూ ఒక నిర్ణయం తీసుకుంది. నువ్వు అన్నమాట నిజమే రీటా. అమ్మ బాధ్యత నీకే కాదు నాకు ఉందని నువ్వు చెప్పే వరకు గ్రహించలేకపోయిన అజ్ఞానిని నేను. నిజంగా నీ ముందు నా తప్పు ఒప్పుకుంటున్నాను. సరైన మాట చెప్పావు. అమ్మ విషయంలో నువ్వు అసలైన కూతురుగా ఉండలేకపోయినా నా విషయంలో చెల్లెలుగా ప్రవర్తించావు. అమ్మను రేపు ఉదయం మా ఇంటికి తీసుకెళ్తాను. ఇప్పుడు నీ సమస్య తీరినట్లేగా? అమ్మా మమత, నీకు మేము ఎంతో అన్యాయం చేశాం. నీకు భారంగా మారగలనా తల్లి? నాకు కాస్త విషమిచ్చి విముక్తి కలిగించు అంది తల్లి కన్నీళ్లు తుడుచుకుంటూ. అదిగో చూసావా, నోరెత్తితే చస్తానంటుంది. 2 ఏళ్ల నుంచి ఇదే మాట. అలా ఉత్తమాటలు ఎందుకనాలి అసలు? రీటా చిరుపురులాడింది. రీటా! శివంగిలా గర్జించింది మమత. ఆ అరుపుకి కొద్దిగా బెదిరారు ఇంట్లో వారందరూ. నోటికి ఎంత మాటొస్తే అంత మాట అనకు. నీ సమస్య పరిష్కారమైపోయింది. ఇక ఈ టాపిక్ ఆపేద్దాం సౌమ్యంగా అంది మమత. భోజనం చేసి వరండాలోకొచ్చింది మమత. ఈ హైదరాబాద్ నగరం అంతా కాంక్రీట్ అరణ్యం అనుకుంది. వరండాలో స్టూల్ మీద ఉన్న బోన్సాయ్ మరుగుజ్జు వృక్షం అదే దృష్టిని ఆకర్షించింది. ఒక మహావృక్షాన్ని 2 అడుగుల ఎత్తుకు కుదించినట్లున్న ఆ మొక్క చాలా విచిత్రంగా కనిపించింది. రీటా మనస్తత్వం కూడా ఈ మరుగుజ్జు వృక్షం లాంటిదే అనుకుంది. అమ్మ వచ్చింది, అమ్మమ్మ వచ్చింది అంటూ మమత కూతురు కొడుకు బుజ్జి బాబీ పరిగెత్తుకుంటూ రిక్షా దగ్గరకొచ్చారు. బాగున్నారా అత్తయ్య గారు? మీరిక్కడికి వచ్చి 4 ఏళ్ళు అయిందనుకుంటా. ఏమైనా మీరు మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు పెద్దల్లుడు సుబ్బారావు. అంజమ్మ మనసు సంతోషంతో నిండిపోయింది. ఆ మాత్రం ప్రేమతో పలకరించే దిక్కులేని బ్రతుకయింది ఆమెది. మనిషికి స్వేచ్ఛ, ఇతరుల నుంచి తగిన గౌరవం, అభిమానం దొరకనప్పుడు జీవితం వృధా శూన్యం. అప్పటి నుంచి
మమత తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటోంది. వేళకు భోజనం, మందులివ్వడం, ఉదయం సాయంత్రం తప్పకుండా కొంత సమయం తల్లితో కాలక్షేపం చేయడం, ఆమెకిష్టమైన అనిమల్ ప్లానెట్, అన్నదాత, రైతు మిత్ర వంటి టీవీ కార్యక్రమాలు చూపించడం, ఇలా ఆమె ఆసక్తిని బట్టి ఛానల్స్ మార్చడం, ఇంటికెవరైనా వస్తే వారికి తల్లిని పరిచయం చేయడం, అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్లడం వగైరా పనులు చేస్తూ ఉంది. సుబ్బారావు కూడా రోజు అత్తగారితో 10 నిమిషాలైనా మాట్లాడకుండా ఉండడు. సుబ్బారావుకి పెళ్ళైనప్పుడు, అంటే 10 ఏళ్ల క్రితం 5 ఎకరాలుంటే ఇప్పుడు మరో 10 ఎకరాలు కొన్నాడు. నూర్పిడి మిషన్ కూడా కొన్నాడు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటిస్తూ క్రమశిక్షణతో పనిచేయడం వల్ల అతనికి సిరి ఉరుకులు పరుగులతో వచ్చి పడుతోంది. వారుండేది గ్రామమే అయినా అది జాతీయ రహదారిలో పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో అన్ని సదుపాయాలు ఉన్నాయి. దేశంలో మామూలుగా కనబడే చౌకబారు రాజకీయాలు, ఇరుకు మనస్తత్వాలు అక్కడ కనబడవు. పిల్లలు రోజు కాన్వెంట్ నుంచి వ్యాన్లో ఇంటికి రాగానే అమ్మమ్మతో కబుర్లు చెప్తారు. అమ్మమ్మ, మరి ఈరోజు మా స్కూల్కి మెజిషియన్ వచ్చాడు. అబ్బా, ఎన్ని మ్యాజిక్లు చేశాడో తెలుసా? 10 రూపాయల కాగితాన్ని చింపి మళ్ళీ అతికించాడు అంది బుజ్జి పెద్ద కళ్లతో ఆశ్చర్యంగా చూస్తూ. అమ్మమ్మ, నాకేమో ఇంగ్లీష్లో 80 మార్కులు వచ్చాయి. ఇదిగో చూడు అంటూ బుజ్జికేసి చూస్తున్న అంజమ్మ ముఖాన్ని తన వైపుకి తిప్పుకుంటూ అన్నాడు బాబీ. నాకు లెక్కల్లో 90 మార్కులు వచ్చాయమ్మమ్మ. మా టీచర్ వెరీ గుడ్ అంది నన్ను అంది 5వ తరగతి చదువుతున్న బుజ్జి. ఇలా వారి ముద్దు మాటలు అంజమ్మ సొంతమయ్యాయి. రీటా గాని ఆమె భర్త గాని పిల్లలు తన దగ్గరకు రాగానే వెనక్కి పిలిచేవారు. మారిన వాతావరణం వల్ల అంజమ్మలో నైరాస్యం, అనారోగ్యం, అశాంతి క్రమంగా తగ్గిపోయాయి. ముఖంలో కళ, నవ్వు కనిపిస్తున్నాయి. మనసు సేద తీరింది. జరిగిన మార్పు ఆశాజనకంగా ఉన్న అంతర్గతంగా ఆవిడలో ఒక విధమైన సిగ్గు మనసును కలుక్కుమంటూ బాధ పెడుతోంది. నల్లగా చదువులో చురుకుతనం లేని మమతని నిర్లక్ష్యంగానూ, అందంగా తెలివిగా ఉండే చిన్న కూతురు రీటాని ఎంతో ముద్దుగా క్రమశిక్షణగా పెంచింది. పెద్ద మొత్తంలో సొమ్ము ఖర్చు చేసి పెద్ద చదువులు చెప్పించింది. అందుకు తగినట్లుగా రీటా కూడా బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగం సంపాదించింది. మరో బ్యాంక్ ఆఫీసర్ని పెళ్లాడింది. అందుకు విరుద్ధంగా మమత పరిస్థితి ఉంది. పెద్ద కూతురు వెనకబాటుతనాన్ని గమనించి కూడా తల్లి ఎందుకో పట్టించుకోలేదు. చదవలేనంటే బడి మానేయమంది. కూతురితో ఇంటి పనులు చేయించుకుంటూ తన శ్రమ తగ్గించుకుంది. పెళ్లిడొచ్చిన తర్వాత కూతుర్ని చూసి కట్నం లేకుండా చేసుకుంటానన్న సుబ్బారావు తల్లిదండ్రులకి ఏ మాత్రం సంకోచం లేకుండా కూతుర్ని కూడా అడక్కుండా మాటిచ్చేసింది. పెళ్లి జరిగిపోయింది. తర్వాత అంజమ్మకి పతి వియోగం జరగడంతో రీటా తల్లిని తీసుకెళ్ళింది. ప్రేమతో తీసుకెళ్ళిందని తను ఇంతకాలం అనుకుంది. అది నిజం కాదని ఇప్పుడు తెలుస్తోంది. పిల్లల్ని చూడడం, వంట పని, ఇల్లు సర్దడం వగైరా పనులన్నీ అంజమ్మ చేసేది. ఇప్పుడు పిల్లలు కాస్త పెద్దవారవ్వడం, అంజమ్మకి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం, చేసిన పనులు పిల్లలకి నచ్చకపోవడం వంటి కారణాల వల్ల క్రమంగా వారికి భారంగా మారింది. నిర్లక్ష్యంగా చూడబడ్డ మమతకి ఇప్పుడు సర్వస్వం అయ్యింది. చిన్నప్పుడు మమత రీట పోట్లాడుకుంటే తల్లి మమతదే తప్పు అన్నట్లు మాట్లాడేది. ఒకసారి రీట మమతని గట్టిగా కొరకటంతో మమత తల్లికి ఫిర్యాదు చేసింది. కూతురు చెప్పేది వినిపించుకోకుండా తల్లి మమతని గట్టిగా చివాట్లు పెట్టడంతో ఆమె చిన్న మనసు ఆక్రోశించింది. రీట ఎటువంటి సంకోచం లేకుండా గట్టిగా కొరకడం, గిల్లడం, చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుతో గట్టిగా కొట్టడం లాంటివి చేయగలిగేది. మమత అలాంటి పనులు చేయలేకపోవడం వల్ల చెల్లెలితో వేగలేకపోయేది. సున్నితమైన మనస్సుతో ప్రతిఘటన చేయలేక తల్లికి ఫిర్యాదు చేసేది. రీటాకు ఆడింది ఆటగా, పాడింది పాటగా ఉండేది. మమతకు అడుగడుగున అదుపాజ్ఞలే. మరోసారి ఇద్దరు తగాదా పడ్డారు. మమత తప్పు లేకపోయినా రీట నాపరాయి మొక్కతో మమత భుజం మీద గట్టిగా కొట్టింది. తల్లిదండ్రులకి చెప్పలేదు. మర్నాడు భుజం వాచి చెయ్యి కదపలేకపోవడంతో అంజమ్మ విషయం తెలుసుకుంది. కానీ యథాప్రకారం మమతకే చివాట్లు పడ్డాయి. మరోసారి అంజమ్మ భర్తతో చెప్పి పిల్లలిద్దరికీ బట్టలు కురిపించింది. రీటాకు ప్యాంటు షర్ట్ అయితే మమతకి మామూలు గౌను. నాకు ప్యాంటు షర్టు కావాలనన్నా అంది మమత ఆశగా షాప్లోని బొమ్మలకున్న బట్టల్ని చూసి. నీకు అంత షోకెందుకే? అది పెద్దవాళ్ల కాన్వెంట్లో చదువుతోంది. ధనవంతుల పిల్లల బర్త్డేలకి వెళుతూ ఉంటుంది. నీకు చదువు ఎలాగూ రాదు. దీంతో సరిపెట్టుకో. అన్నిట్లోనూ దాంతో పోటీకి సిద్ధమవుతావు విసుక్కుంది అంజమ్మ.
షాపులో వేలాడుతున్న అందమైన ప్యాంటు షర్టుల కేసి చూస్తూ కుక్కిన పేనులా ఊరుకుంది గాని ఇంటికొచ్చిన తర్వాత తనలోని ఆక్రోశాన్ని వెళ్ళగక్కింది. మీరు దాన్ని ఒక్కదాన్నే కన్నారా? నన్ను చాకరీ చేయించుకోవడానికి ఎక్కడైనా కొన్నారా అని గట్టిగా అరిచింది. ఎప్పుడు అలా మాట్లాడని మమత. అలా అనేసరికి ఆశ్చర్యపోయారు తల్లిదండ్రులు. తల్లి ముందుకొచ్చి నెత్తి మీద ఒక మొట్టికాయ వడ్డించింది. రీటా అంటే రాకెట్ లాంటిదే, నీకులాగా ఎద్దుల బండి కాదు. అది రేపు పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద ఆఫీసర్ని చేసుకుంటుంది. మాకు పెద్ద పేరు తెస్తుంది తెలుసా అంది. తండ్రి మాత్రం మమత పరిస్థితికి జాలిపడ్డాడు. పోనీలెమ్మా, నీకు కూడా ప్యాంటు షర్టు కొనిస్తాలే రేపు, బాధపడకు అని లాలించాడు. ఆ మాత్రం చల్లని మాటకు మమత సేద తీరింది. తల్లి చెల్లెలు ఏమీ మాట్లాడలేదు. ఇలాంటి సంఘటనలు ఎన్నో. ఇప్పుడు ఇవన్నీ ఆలోచిస్తున్న అంజమ్మకు మమతని చూస్తూ ఉంటే సిగ్గు కలగకుండా ఉంటుందా? పేరు తెస్తుంది, ప్రేమగా చూస్తుంది అనుకున్న రీటా తనని సేవలు చేసే యంత్రంగానే చూసింది. సేవలు చేసే మమతని తను ఆనాడు యంత్రంగానే చూసింది. ఈనాడు మమత లేకుంటే తన పరిస్థితి ఏమిటి? తనని హోమ్ ఫర్ ఓల్డ్లో వేసేవారా? అలా వేస్తే నెలకి 2000 కట్టాలి కదా. అలా చేర్పించి 5-6 నెలలు కట్టి మానివేసేవారేమో. ఆమె ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ మమత టీ తీసుకొచ్చింది. అమ్మాయి మమత ఆప్యాయంగా పిలిచింది. ఏమిటమ్మా అంది టీ అందించి ఆమె పక్కనే కూర్చుంటూ. మీ నాన్నగారు పోయే ముందు నా పేర 50,000 పోస్ట్ ఆఫీస్లో వేశారమ్మా. ఈ సంగతి రీటాకు తెలియదు. మీ నాన్న పోయిన తర్వాత ఆయన ఆఫీస్ నుండి 1,00,000 వరకు వస్తే బ్యాంకులో వేశాను. అందులో సగం వరకు రీటానే వాడేసుకుంది. మిగిలిన మొత్తం నీ పేర మారుస్తాను. వద్దమ్మా, నాకెందుకు డబ్బు? నాకు ఏది కావాలన్నా ఆయన తెచ్చిస్తారు. అయినా ఆ డబ్బు మీద రీటా ఆశలు పెట్టుకుందాయే. ఆ డబ్బు కోసమే నేను నిన్ను తీసుకొచ్చానని అంటుందేమో అనుమానంగా అంది. అంత స్వార్థంగా కఠినంగా ఉన్నదానికి నాకు ఎలా ఇవ్వబుద్ధి అవుతుంది తల్లి? తప్పు చేసిన వారిని శిక్షించాల్సింది పోయి క్షమించి వదిలేసే మెతక మనస్తత్వం మన దేశంలో ఎక్కువగా ఉంది. అందుకే ఇప్పుడు ఈ దేశం అవినీతిలో అగ్రస్థానంలోనూ అభివృద్ధిలో అధమ స్థానంలోనూ ఉంది. మమత ఏమీ మాట్లాడకుండా ఊరుకుంది. ఈ విషయంలో నాకు అడ్డు చెప్పకు మమత. బుద్ధి సరిగ్గా పని చేయక మేము నీకు అన్యాయం చేశాం. తప్పు సరిదిద్దుకొని. అలా అనకమ్మా. చిన్నతనంలో తెలియక నేను చెల్లెల మీద అసూయపడ్డాను. అదంతా బాల్యం. దైవ బలం వల్ల ఆయనకి వ్యవసాయంలో బాగా కలిసొస్తోంది. రేటాలాగా మాకు హోదాలు దర్జాలు లేకపోయినా మాకు డబ్బుకు లోటు లేదు. దేనికి కరువు లేదు. నీ డబ్బు నీ దగ్గరే ఉండని. ఎవరికైనా సొంత డబ్బు కొంతైనా బ్యాంకులో పర్మనెంట్గా ఉండాలని మీ అల్లుడు ఎప్పుడూ అంటూ ఉంటారు. నా పేర పిల్లల పేర తలొక 1,00,000 బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మన మధ్య ప్రేమాభిమానాలు తప్ప ఆర్థిక సంబంధాలు ఉండకూడదమ్మా. నిన్ను ఈ ఇంట్లో మాతో పాటు ఉంటావని తీసుకొచ్చాను. నువ్వు మాకు భారం కాదు. నువ్వు ఈ ఇంట్లో మెంబర్వి. ప్రేమగా చూస్తూ అంది మమత. అశ్రు నయనాలతో కూతుర్ని చూస్తూ ఉండిపోయింది అంజమ్మ. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.